అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ వెంకటేష్. అప్పుడెప్పుడో చిన్నతనములో చదువుకునేటప్పుడు లంబసింగి అనే పదం సాంఘిక శాస్త్రములో చదివినట్లు గుర్తు. ఇన్నాళ్లకు తీరిక దొరికి ఎలాగైనా లంబసింగిని చూడాలనే ఉద్దేశముతో నా ప్రయాణాన్ని కర్నూలు నుండే మొదలుపెట్టి ఆత్మకూరు, వినుగొండ, నరసరావుపేట, గుంటూరు, విజయవాడ, గన్నవరం, ఏలూరు, రాజమహేంద్రవరం, సామర్లకోటకు చేరుకోవడమైనది. ఆ తర్వాత సామర్లకోట నుండి పిఠాపురము, చేబ్రోలు, అన్నవరం, తుని, కోటనందూరు, నర్సీపట్నం చేరుకొని అక్కడ నుండి 30 కిలోమీటర్లు ప్రయాణం చేసి లంబసింగికి సాయంకాలం 5 గంటలకు చేరుకోవడమైనది. ఈ లంబసింగికి వెళ్ళే సమయములో అటవీ మార్గములో ఘాట్ రోడ్ ప్రయాణం మొదలవుతుంది. దారి పొడవున ఎన్నో ముగ్ధ మనోహరమైన దృశ్యాలు, లోయలు, జలపాతాలు కనువిందు చేస్తుంటాయి. వీటన్నిటిని చూసుకుంటూ లంబసింగికి చేరుకోవడమైనది. ఈ చిత్రంలో చూస్తున్నట్లు ఇది లంబసింగి ప్రాంతము. మొట్టమొదటిసారిగా లంబసింగి యొక్క చరిత్రను గురించి మనం తెలుసుకుందాం. లంబసింగి ఆంధ్రప్రదేశ్లోని ఒక అందమైన హిల్ స్టేషన్. ఇది అల్లూరు సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి మండలంలో తూర్పు కనుమల శ్రేణిలో ఉంది. చలికాలములో 0 కంటే తక్కువ ఉష్ణోగ్రతలు మరియు హిమపాతం కలిగి ఉండే ఏకైక ప్రదేశం ఇది. లంబసింగి సముద్ర మట్టానికి దాదాపు 1000 మీటర్ల ఎత్తులో తూర్పు కనుమల శ్రేణిలోని ఎత్తైన పర్వతాల మధ్య ఉన్న ఒక చిన్న కుగ్రామం. తేమతో కూడిన ఆకురాల్చే అడవుల దట్టమైన పచ్చదనముతో మరియు ఏడాది పొడవున ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడి ఉన్న ప్రాంతం లంబసింగి. లంబసింగికి 6 గంటలకు చేరుకున్న తర్వాత రాత్రి విడిది కోసం రూముల ప్రయత్నములో చాలా తిరిగి అలసిపోవడం జరిగింది. ఏదేమైనా ఈ వీకెండ్ ప్రాంతంలో కానీ తర్వాత వెకేషన్ సమయాల్లో కానీ లంబసింగిలో రూము దొరకడం అనేటువంటిది చాలా కష్టం మరియు ఆర్థికంగా డిమాండ్ చేసేటువంటి ఆ సమయాలలో కూడా. ఈ చిత్రంలో చూస్తున్నట్లుగా ఏదేమైనా మాకు చివరగా సన్ రైజ్ అనేటువంటి ఒక రిసార్టు దొరకడం జరిగింది. ఇందులో 2 రకాలు. ఒకటి రూము మాట్లాడుకోవడము అనేటువంటిది ఒక రకమైతే, ఇంకొక రకము బయటి ప్రదేశాలలో కొన్ని టెంట్ల మాదిరి ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క టెంట్లో దాదాపుగా 2 లేదా 3 చొప్పున పడుకోవచ్చు. టెంటు ఈ చలి ప్రాంతం నుండి కానీ కొంత వర్ష ప్రభావం వల్ల కూడా కొంత రక్షణ అని చెప్పవచ్చు. ఆ టెంట్లలో ఒక చిన్న బెడ్ మాదిరి వేసి ఒక 2 లేదా 3 దుప్పట్లు మాదిరి మనకు అరేంజ్ చేయడం జరుగుతుంది. చిత్రంలో చూస్తున్నట్లుగా ఇది టెంటు లోపల మనకు కొంత సేఫ్టీగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఈ టెంటు కూడా దాదాపుగా ఒక 1000 రూపాయల చొప్పున మనకు డిమాండ్ చేయడం జరుగుతుంది వాళ్ళు. సరే, ఏదేమైనా కూడా మనకు అవసరం కాబట్టి ఆ టెంట్లైనా కూడా మనకు అనుకూలమైతే తీసుకోవచ్చు, లేదా చిత్రంలో కనపడినట్లుగా అక్కడ రూమ్స్ ఉన్నాయి. రూమ్ కూడా మనం ఏది అనుకూలమైతే అది తీసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి పరిసరాలకు అనుగుణంగా. అది దాదాపుగా 6, 7, 8 ప్రాంతం అయ్యేటప్పటికీ మెల్లమెల్లగా ఆ ప్రదేశం అంతా కూడా చల్లటి వాతావరణంలో తట్టుకోలేనంతగా మనకు చలి మొదలైంది. అయితే ఆ రూమ్లో ఉన్నటువంటి కొన్ని ట్యాప్స్ కానీ అది ఏదన్నా మనము తిప్పి వాటరు ఉపయోగించుకుందాం అనుకుంటే ఆ చల్లటి నీళ్ళు కనీసం నోట్లో పోసుకున్నా కూడా లేదా
ఈ చేతుల్లో పోసుకున్నా కూడా చాలా విపరీతమైనటువంటి చల్లగా కనిపిస్తున్నాయి. నాకు అనిపించింది లంబసింగి అంటే ఇది ఒక ప్రత్యేకత కలిగినటువంటి ప్రదేశం అని చెప్పి నాకు అర్థమవుతుంది. ఇది సన్‌రైజ్ రిసార్ట్ యొక్క మొదటి గేటు. అక్కడి నుండి కొంత సమయం గడపడానికి అట్లా అక్కడ తిరగడం జరిగింది. నాకు చాలా ఆనందం అనిపించింది ఆ వాతావరణాన్ని చూసి, ఆ ప్రదేశాన్ని చూసి. ఇదొక గొప్ప వింత, ఒక గొప్ప అద్భుతం అనే చెప్పవచ్చు. నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో లంబసింగి లాంటి ఒక ప్రదేశం ఉండడం అనేటువంటిది ఇది నిజంగా మనం చేసుకున్నటువంటి అదృష్టమే అని మనము చెప్పవచ్చు. దాదాపుగా ఆ చలికి తట్టుకోలేక క్యాంప్ ఫైర్ అనేటువంటి దాన్ని కూడా మనం వేయించుకోవడం జరిగింది. దాదాపుగా దానికి ఒక 500 లేదా 600 రూపాయల చొప్పున తీసుకొని ఏదో కొన్ని కట్టెలు తెచ్చి మంట వేయడం. ఆ మంట కా చలి ప్రాంతం నుండి తట్టుకోవడానికి మా స్నేహితులు మేమంతా కలిసి చలి మంటను కాసుకుంటూ ఏదో చిన్ననాటి జ్ఞాపకాలు, చిన్నతనములో గ్రామీణ ప్రాంతాలలో ఉరిగడ్డి వేసుకొని చలి కాపుకొని ఉన్నట్లు ఇక్కడ కూడా కొన్ని కట్టెలు ద్వారా మంట కాచుకొని కొంత ఊరటనాన్ని తీసుకొని కొంత ఉపశమనం చెప్పవచ్చు. ఆ తర్వాత ఇంకా ఎలాగైనా రాత్రి వేళలో నిద్రపోకూడదు. క్షణ క్షణం ప్రకృతిని ఆస్వాదించాలనే ఉద్దేశంతో ఏదో వచ్చిరాని ఆలోచనలతో చాలా సంతోషంగా రాత్రంతా నిజానికి రాత్రంతా లంబసింగి ఈ సన్‌రైజ్ రిసార్ట్స్‌లో స్నేహితులతో దాదాపుగా తెల్లవార్లు నిద్రపోకుండా మాటలు చెప్పుకుంటూ, చిన్న చిన్నగా డ్యాన్సులు వేసుకుంటూ, ఆ ప్రకృతిని చాలా ఆస్వాదించడమైనది. ఏది ఏమైనా కూడా రాత్రి వేళలో లంబసింగి వచ్చి గుడారాలు వేసుకొని రాత్రంతా జాగారం చేస్తూ దట్టంగా కురుస్తున్న పొగమంచును ఆస్వాదిస్తూ గడపడనటువంటిది జీవితంలో ఇది కూడా మరవలేనటువంటి ఒక గొప్ప మజిలీ అని మనము చెప్పవచ్చు. చిత్రంలో చూస్తున్నట్లు ఇది లంబసింగి జంక్షన్ దగ్గరలో ఉన్నటువంటి ఈ సన్‌రైజ్ రిసార్ట్స్ అనేటువంటి ఇది. ఈ ప్రకృతి అంతా కూడా ఇక్కడ దాదాపుగా మా స్నేహితులం అందరము 4 గంటలకు అట్లా ఎలాగైనా ఈ లంబసింగిలో ఉన్నటువంటి ఈ సన్‌రైజ్ వ్యూ పాయింట్‌ని చూడనటువంటి ఉద్దేశంతో తెల్లవారుజామున మందిని చూస్తూ ఉంటే దాదాపుగా 4 గంటల నుంచి
లంబసింగ్ సెంటరు జాతరను తలపిస్తున్నట్లుగా జనసంద్రంగా మారిందని చెప్పడంలో సందేహమే లేదు. సన్‌రైజ్ రిసార్ట్ నుండి లంబసింగి వ్యూ పాయింట్ చూడడానికి మేము అక్కడి నుండి మా తీసుకున్నటువంటి కారును తీసుకొని దాదాపుగా సన్‌రైజ్ వ్యూ పాయింట్ మొదలైనటువంటి దగ్గరకు చేరుకోవడం అనేది, అక్కడ నుండి మనము తీసుకున్నటువంటి మన సొంత కార్లు పైకి వెళ్ళవు. దాదాపుగా మనము అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జీపులని మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఒకటి. ఆ జీపుల్లో అయితే మనకు దాదాపుగా అప్ అండ్ డౌన్కు రూ. 200 తీసుకుంటారు. లేదా రెండవ మార్గం మనము ట్రెక్కింగ్ చేసుకుంటూ కూడా వెళ్ళవలసి వస్తుంది. అయితే మనం మొట్టమొదటిసారిగా ఈ చెరువులో వేయడం అనేటువంటిది మనకు అక్కడి నుండి మొదలవుతుంది వ్యూ పాయింట్ చూడడానికి. అక్కడ నుండి దాదాపుగా 2 గంటల సేపు ట్రెక్కింగ్ చేస్తూ తర్వాత కొండలు అడవుల మధ్య చేసే ఈ ట్రెక్కింగ్ ఒక సాహసోపేతమైన అనుభూతినిస్తుందని చెప్పడంలో ఆశ్చర్యమే లేదు. ఈ చిత్రంలో మీరు చూడబోయేటువంటి ప్రదేశము దాదాపుగా ఈ ప్రాంతము లంబసింగికి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో పొగమంచుతో దట్టంగా కమ్ముకుంటుంది. మేఘాలు మనతో మాట్లాడుతున్నాయన్నట్లుంటుంది. ఈ అపురూప అందాలను తిలకించేందుకు ఎక్కడెక్కడి నుంచో ప్రకృతి ప్రేమికులు ఇక్కడికి వస్తూ ఉంటారు. నేనైతే ఈ సన్‌రైజ్ వ్యూ పాయింట్ చూడాలనేటువంటి ఉద్దేశముతో దాదాపుగా ఈ చెరువుల వేనం అనేటువంటి ప్రాంతానికి చేరుకున్న తర్వాత అక్కడి నుండి నేను కాలినడకతో వెళ్ళడము జరుగుతుంది. ఈ కాలినడకతో వెళ్ళడము తర్వాత అటుపక్క ఇటుపక్క ఈ కొండలు, తర్వాత ఈ చెట్లు, ఈ పొగమంచుతో కూడుకున్నటువంటి ఈ ప్రాంతము జీవితంలో ఇలాంటి ఒక సుందరమైనటువంటి దృశ్యాన్ని నేను చూడలేదనే చెప్పవచ్చు. అలా మెల్లమెల్లగా నేను ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆ జనాల మధ్య ఉన్నటువంటి ఆ కేరింతలతో నేనొకడిగా వెళ్ళడము అనేటువంటిది నాకు చాలా ఆనందాన్నిచ్చింది. అందువల్లనే నేను జీపులో వెళ్ళడం కంటే ఈ కాలినడకతోనే వెళితే మనం ప్రతి అంశాన్ని సూక్ష్మంగా చూడవచ్చు అనేటువంటి ఉద్దేశంతో నేను కాలినడక ద్వారా నేను ఈ సన్‌రైజ్ వ్యూ పాయింట్కు చేరడానికి నా అడుగులు వేస్తున్నాను. ఈ చిత్రంలో చూస్తున్నట్లు ఆ ఎర్రని కిరణాలు మెల్లమెల్లగా వస్తున్నట్లు, ఆ ప్రకృతిలో నేను ఒక లీనమై అయితూ నా అడుగులు వేస్తూ ఆ ప్రాంతాన్ని నాకు చూస్తూ ఉంటే ఆకాశం కిందికి దిగి వచ్చిందా అనే రీతిలో మన కళ్ళ ముందు మబ్బులు కనువిందు చేస్తున్నాయి. ఈ సుందర దృశ్యాలు చూడాలంటే ఉదయం కేవలం 6 లేదా 7 గంటల లోపు మాత్రమే మనకు సాధ్యమవుతుంది ఇలాంటి ప్రకృతిని చూడాలనుకుంటే.
లంబసింగిలో పై భాగంలో ఉన్నటువంటి సన్‌రైజ్ వ్యూ పాయింట్‌ని చూసిన తర్వాత మరలా కాలినడక ద్వారానే నా ప్రయాణము తిరుగుముఖం పడుతూ ఆ ప్రదేశాన్ని, ఆ సుందరమైనటువంటి దృశ్యాన్ని చూసిన తర్వాత నా మనసులో కలిగినటువంటి కొన్ని మాటలు మీ ముందు ఉంచుతున్నాను. పచ్చటి పర్వత శ్రేణులను, ముద్దాడుతున్న మేఘమాలలు, దట్టంగా కమ్ముకున్న పొగమంచు, శ్వేతవర్ణములో మెరిసిపోయే మంచు దుప్పట్లు, మలుపు తిరిగే కొండలు, అంచుల్లో కనువిందు చేసే అటవీ అందాలు, ఓవైపు చల్లని గాలులు, మరోవైపు ఆకుపచ్చని హరిత హందాలు, అడవులపై పరిచినట్లుగా పవలించే మేఘాలు. ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంజాయ్ చేయాలంటే కాశ్మీర్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. లంబసింగిని ఒక్కసారి సందర్శించే సరిపోతుంది. మన కళ్ళ ముందు లోయలపై తేలియాడే మేఘాలు మరింతగా కనువిందు చేస్తాయి. చుట్టూ కొండలు, లోయలు, వాటికి దట్టమైన అడవులు, ఆ అడవుల్లో పచ్చని చెట్లు, ఆ పచ్చని చెట్లపై పొగమంచు అందాలు, ఆ కొండ కోనలపై కదలాడే మేఘాలు ఎలాంటి వారినైనా మంత్రముగ్ధులను చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మబ్బులకు పైనుండే గిరి శిఖరాలు, కొండల నడుమ పాలనురగలా తేలియాడే మంచు మేఘాలు, పొద్దు పొడుస్తూనే భానుడు పున్నపువ్వు ఛాయలో అలా అలా పైకి వస్తుంటే, మబ్బుల అలల మధ్యన నిల్చొని ఉషోదయ భానుని అందాలు తనివి తీరా ఆస్వాదిస్తుంటే ఆ అనుభూతి వర్ణనాతీతం. చెట్ల ఆకులపైన తుషార బిందువులు, సూర్యుని లేలేత కిరణాలు పడి మెరిసిపోతుంటే ఆ మెరుపు జీవితాంతం నా గుండెలో గుర్తించిపోయే క్షణాలు. వావ్ లంబసింగి, నా మనసులో చెరగని ముద్ర వేశావు. జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్, జై లంబసింగి.